యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి అంత స్పీడ్గా వెళ్ళారు? కార్లో ఉన్న పర్సన్ నన్ను చూసారా, లేక నేను తనను చూడకూడదని ఆ పర్సన్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోయారా? ఇంతకీ ఎవరా పర్సన్? ఈయనకి అతనికి రిలేషన్ ఏంటి? సరేలే, ఆయనే అతను ఎవరో చెప్తారు. మనీ అంటే సుమంగలి ఆంటీ మామ్ దగ్గర ఈ మనీ కొట్టేసి ఇక్కడ దాచిందన్నమాట. ఎవరు? డ్రెస్సింగ్ టేబుల్ వెనక ఏం చేస్తున్నావు? మా అత్తయ్యలాగా డ్రెస్సింగ్ టేబుల్ వెనక ఏం చేస్తున్నావు? అంటే నీట్ గా ఉడ్చిందో లేదో అని చెక్ చేస్తున్నాను. ఈ టైంలోనా? చెక్ చేయడానికి ఏ టైం అయితే ఏంటి? అయినా నువ్వు చెక్ చేయడం ఏంటి? నేను చెక్ చేస్తే ఏంటి? అక్కడ ఏమన్నా దాచావా? నాకు డౌట్ వస్తుంది. నా మీద డౌట్ ఏంటి అఖిల్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. నన్ను నమ్మొచ్చు. ఎందుకైనా మంచిది ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల ఏముందో చూస్తాను. ఎందుకు? ఏం అక్కర్లేదు. ఆ డ్రెస్సింగ్ మిర్రర్ వెనకాల చెత్త చెదారం ఏమీ లేదు, అంత నీట్ గా ఉంది. మరి నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? కంగారేమీ లేదు అఖిల్, నువ్వక్కడ చూడాల్సిన అవసరం లేదు అంటున్నా. ఒకసారి చూస్తాను. వద్దు అఖిల్. అరే చూస్తే ఏమవుతుంది? టైం వేస్ట్ అంటున్నా. నాకు నిద్ర వస్తుంది, పదండి వెళ్ళి పడుకుందాం. అరే నువ్వు పడుకో, నేను చూస్తాను. నన్ను డిస్టర్బ్ చేస్తావా అఖిల్? నా మాట కూడా నమ్మవా? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నేను అసలు ఎంత టైర్డ్ గా ఉన్నానో తెలుసా? మళ్ళీ రేపు మార్నింగ్ లేచి ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, బావగారిని ఓడించాలి. ఇంత స్ట్రెస్ పెట్టుకొని ఓకే ఓకే పడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. పడుకో. అమ్మయ్యా, 50 lakhs నా కళ్ళ ముందే ఉన్నాయి. ఆ మనీతో కార్ కొనేయాలి, ప్యారిస్కి వెళ్ళొచ్చు, లగ్జరీగా అన్ని కొనేయాలి.
ఏం కొన్నా అఖిల్కి, వసుకి, ఆంటీకి డౌట్ వస్తుంది. బ్యాంక్లో వేసినా కూడా కష్టమే. సేఫ్గా కొన్నాళ్ళు ఎక్కడైనా దాచిపెట్టి ఆ తర్వాత ఏదైనా కొనాలి. వసు గారు, త్వరగా రావాలి, టైం అవుతుంది. వస్తున్నానండి. ఏం చేస్తున్నారు? కొత్త వాటర్ పైప్ లైన్ వేస్తున్నామండి. జాగ్రత్తగా చేయండి, నీట్గా చేయండి. ఏంటి ఇప్పటికిప్పుడు అలా అంటే ఎలా? అంత వాళ్ళ ఇష్టమేనా? కాస్తైనా టైం ఇవ్వాలి కదా. హలో హలో రవి, ఏమైంది? యూనియన్ లీడర్ బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడన్నా. నామినేషన్ ఇవ్వడానికి ఈరోజే లాస్ట్ అంట. అదేంటి, నిన్ననే కదా ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నాము. అప్పుడే ఈ రోజే లాస్ట్ అని ఎలా అంటారు? ఇంకా అర్థం కాలేదా వదినా? వానర్స్తో కలిసిపోయి యూనియన్ లీడర్ చేస్తున్న కుట్రది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిపించేసి ఆననే మళ్ళీ లీడర్ చెయ్యాలని నైట్కి నైట్ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఎంత దారుణం! ఒక్క వారమైన టైం ఇవ్వాలి కదా. టైం ఇస్తే వాళ్ళ లొసుగులు, అక్రమాలు ఎక్కడ బయట పెడతామని తొందరపడుతున్నారు. రవి, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? లేదన్నా, వర్కర్స్ బాగుండాలన్నా, ఫ్యాక్టరీ బాగుపడాలన్నా అలాంటి లీడర్ ఉండకూడదు. నేను నామినేషన్ వేస్తాను. నువ్వు పోటీలో నిలబడతావా రవి? అవునదినా, అన్నయ్య ఎలాగా పోటీ చేయనంటున్నాడు. నేను పోటీ చేస్తాను. ఆహా, వద్దు రవి, నేను కాదు, నువ్వు కూడా పోటీ చేయొద్దు. ఇప్పుడు పద్మ నువ్వు హ్యాపీగా ఉన్నారు. ఆ మురిగుంట్లోకి దిక్కండి. ఎవరో ఒకరు దిగి ఆ మురికిని శుభ్రం చేయాలి కదా బావగారు. ఆ రుచులోకి దిగడం మంచిది కాదమ్మా. అదంతా నాకు తెలియదన్నయ్య. వాడు మాత్రం లీడర్గా ఉండకూడదు. ఫ్యాక్టరీని, వర్కర్స్ని సర్వనాశనం చేస్తాడు. పద పద్మ. కీర్తి, కీర్తి, మమ్మీ డాడీ వెళ్ళిపోయారాను? వెళ్ళిపోయారు. మనం మన ఇంటికి వెళ్ళి టాయ్స్, టెడ్డీ బేర్స్ తెచ్చుకుందాం. పద వెళ్దాం. ఎక్కడికి నువ్వు వెళ్దామంటున్నావు? మనా ఎక్కడికైతే నీకెందుకు? మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. నేను బయటికి వెళ్ళి వస్తాను. మమ్మల్ని వెళ్ళొద్దని చెప్పి నువ్వు వెళ్తావా అన్నయ్య? నేను బయటికి వెళ్ళడానికి డాడీ దగ్గర పర్మిషన్ తీసుకున్నా కదా. మేము కూడా పర్మిషన్ తీసుకున్నాం. నువ్వు అబద్ధం చెప్తున్నావను. నేను తిరిగి వచ్చే వరకు మీరు ఇంట్లోనే ఉండాలి, ఎటు వెళ్ళకండి. షాప్కి వెళ్ళి టెడ్డీ బేర్ కొని అను, కీర్తిల్ని సర్ప్రైజ్ చేయాలి. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మనం కూడా డాడీ దగ్గర పర్మిషన్ తీసుకుంటే బాగుండేది కదా. పర్మిషన్ తీసుకోకపోతే ఏ? మనం ఆ ఇంటికి వెళ్ళొచ్చినట్టు డాడీకి తెలుస్తుందా ఏంటి? డాడీకి తెలిస్తే పనిష్మెంట్ ఇస్తారు. ఏం కాదు, నువ్వేం భయపడకు. మనం ఆడుకోవడానికి టెడ్డీ బేర్స్, టాయ్స్ కావాలి కదా, వెళ్ళి అవి తెచ్చుకుందాం. అమ్మో, ఆ ఇల్లు చాలా దూరం కదా, మనం వెళ్ళగలమా? ఎలాగోలా వెళ్దాం. బన్నీ ఏమో తనకి
ఇష్టమైనవి కొనుక్కుంటాడు. మనం మన టాయ్స్ని తెచ్చుకుందాం. ఓకే, బన్నీ వచ్చేలోపు మనం వెళ్ళొద్దాం. పద వెళ్దాం. చి 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 చి. పొద్దున్నే నీ దరిద్ర ఫేస్ తో ప్రత్యక్షమయ్యావంటే. రే, ఈ ఫేస్ చూస్తూనేరా చిన్నప్పటి నుంచి పెరిగావు. ఎందుకు వచ్చావు? మీ గది ఓడవడానికి. రోజు ఈ న్యూసెన్స్ ఏంటే మాకు? ఏదో నా తృప్తి కోసంరా. కాదనుకో, బయటికి వెళ్ళు. హారిక, నువ్వు కూడా బయటికి వెళ్ళు. వెళ్తున్నా ఆంటీ. రూమ్ క్లీన్ గా ఊడవండి. చిన్న కాగితం ముక్క కూడా కనిపించకూడదు. అది నువ్వు చెప్పాలటే. వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా వెళ్ళు. అమ్మా, నా డబ్బు. ఇంకా ఎంతసేపు హారిక? సెట్ అవ్వట్లేదు అఖిల్. నా డబ్బు ఇది. ఒరే అఖిల్, హారిక, ఏంటి? బ్రీఫ్ కేస్ కనిపించడం లేదురా. ఏ బ్రీఫ్ కేస్ ఆంటీ? అదే రే, నీ గదిలో ఉంచిన బ్రీఫ్ కేసు. దాంతో నీకు పనేంటి? రోజు కనిపించేది, ఈ రోజు కనిపించడం లేదు. ఆ బ్రీఫ్ కేస్ కనిపించకపోతే మా రూమ్ క్లీన్ చేయరా ఏంటి? చే పోవే, నువ్వు నీ రూమును. ఎక్కడ పెట్టాను? ఆంటీ, అఖిల్, ఇవి సెట్ చేసుకొని వస్తాను. 2 minutes. త్వరగా రా. ఓకే ఓకే. సిస్టర్, ఆ బ్రీఫ్ కేసు ఎక్కడా? ఏ బ్రీఫ్ కేసు? డబ్బులున్న బ్రీఫ్ కేసు. నాకేం తెలుసు? నీకే తెలియాలి. నాకు తెలియకే కదా నిన్నడిగేది. మనం గొడవ పడ్డం ఏం బాలే సిస్టర్. నువ్వు అన్నట్టు చెరసగం పంచుకుందా. ఆ బ్రీఫ్ కేసు ఎక్కడ పెట్టావో చెప్పు. ముందు నువ్వెక్కడ పెట్టావో చెప్పు. నీ గదిలో కొట్టేసిన బ్రీఫ్ కేసు హారిక గదిలో పెట్టాను. ఇప్పుడు అది అక్కడ లేదు. హారిక గదిలో పెట్టావా? అంటే హారికే నొక్కేసిందా? బాగా అయిందా సిస్టర్? ఇప్పుడు తెలిసొచ్చిందా? కష్టపడి కొట్టేసిన డబ్బు పోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో? అంటే ఆ డబ్బు నువ్వు కొట్టేలేదా? నేను కొట్టేయడం ఏంటి మామ్? నీ గదిలోనే ఆ బ్రీఫ్ కేస్ పెట్టానని సుమంగళి చెప్తుంది. అయితే తనని అడుగు, నాకెలా తెలుస్తుంది? నిజం చెప్పు, నువ్వు ఆ డబ్బులు తీయలేదు. నీకెందుకు అబద్ధం చెప్తాను మామ్? నైటే చెప్పాను కదా, ఆఫ్టర్ ఆల్ 50 lakhs కోసం స్ట్రెస్ అవ్వద్దు అని. నువ్వు కొట్టేయకపోతే నీ గదిలోంచి ఎవరు కొట్టేస్తారు? అది నాకెలా తెలుస్తుంది? హారిక, హారిక. మామ్, అఖిల్ పిలుస్తున్నాడు. ఆ మనీ ఏమైందో నువ్వే కనిపెట్టు. అఖిల్, వెళ్దామా? సరే. అఖిల్, మీ అన్నయ్య రారా? అనయ్య, అనయ్య. ఆయన ఇంట్లో లేరు అఖిల్. ఏదో పనుందని పొద్దుటే బయటికెళ్లారు. ఏ పని మీద వెళ్ళారక్క? తెలీదు హారిక, నైట్ అంతా నిద్రపోలేదు. పోయిన డబ్బుల గురించి అన్నయ్య ఇంకా ఆలోచిస్తున్నాడేమో వదినా. ఆ డబ్బుల గురించి కాదు అఖిల్. అయినా అవెక్కడికి పోతాయిలే, ఇంట్లోనే ఎక్కడో ఉంటాయి. ఇంకా ఇంట్లో ఎందుకుంటాయి పావనక్క? నైట్ వాటిని కార్లోకి షిఫ్ట్ చేశానుగా. సరే వదినా, మేము ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాం. హారిక, పద. కార్ ఇది
ఉందిగా. ఈ కార్ కాదు అఖిల్, మన కారు. హారిక, అది మీ బావగారు తీసుకెళ్లారు హారిక. బావగారు తీసుకెళ్లారా? ఏంటి అంతలా షాక్ అవుతున్నావు? అన్నయ్యగా తీసుకెళ్ళాడు. అమ్మో, డబ్బులు ఆ కార్ బ్యాక్ సీట్లో పెట్టాను. ఫ్యాక్టరీకి వెళ్ళాలి కదా. ఈ కార్లో వెళ్దాం. లేదు, మనం ఆ కార్లోనే వెళ్ళాలి. వెంటనే బావగారికి ఫోన్ చేయండి, ఎక్కడున్నారో కనుక్కోండి. ఏ కార్ అయితే ఏంటి? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? నీకు ఆ విషయం చెప్పలేను. ఎలా చెప్పాలి? చెప్పు హారిక. ఎక్కడున్నారు బావగారు? బయట ఉన్నానమ్మా. మీరు మా కార్ తీసుకువెళ్లారు. అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చి మీ కార్ తీసుకొచ్చాను. ఆ కార్ మీకు కంఫర్ట్ గా ఉందా? మీరు ఎక్కడున్నారో చెప్పండి, మీ కార్ తీసుకొచ్చి మా కార్ తీసుకెళ్తాం. పర్వాలేదమ్మా, నేను చాలా దూరం వచ్చేసాను. ఈరోజు ఫ్యాక్టరీకి నా కార్లో వెళ్ళండి. ఉంటానమ్మా. బావగారు, బావగారు ఆ బ్రీఫ్ కేస్ చూస్తే ఏమైనా ఉందా? హారిక గదిలో ఉన్న బ్రీఫ్ కేస్ ఎవరు కొట్టేసుంటారు? తను కాదని చాముండి చెప్పింది. హారికకు అఖిల్కు ఆ బ్రీఫ్ కేస్ గురించి తెలిసే అవకాశం లేదు. వదిన కానీ పావని కానీ భాస్కర్ కానీ తీసుంటారా? ఎవరికి తెలియకుండా ఆ డబ్బులు కార్ బ్యాక్ సీట్ లో పెట్టాను. అవి బావగారి కంట పడ్డాయంటే సింగిల్ రూపీ కూడా నాకు రాదు. అంతా అఖిల్కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? హారిక, ఏం ఆలోచిస్తున్నావు? ఫ్యాక్టరీకి టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. వదినా, అన్నయ్య కార్ కీస్ తీసుకురా. ఏంట్రా బాబు ఈ టెన్షన్? దేవుడా! ఏ రవి, స్వీట్స్ తీసుకో. ఏంటన్నా, ఈ బర్త్డేనా? ఇప్పుడే నామినేషన్ వేశాను. యునానిమస్గా గెలవబోతున్నాను. అందుకే స్వీట్లు పంచుతున్నాను. మీ అన్నా వదినలు కూడా స్వీట్స్ తీసుకోమని చెప్పు. నువ్వు యునానిమస్గా ఎలా గెలుస్తావన్నా? నాతో పోటీ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేవు మరి. ఇప్పటి వరకు నా నామినేషన్ తప్ప వేరే నామినేషన్ ఏది రాలేదు. ఎవరూ పోటీ చేయకపోతే నేనే కదా లీడర్ని. నేను పోటీ చేస్తున్నా అన్నా. ఇప్పుడే నామినేషన్ వేస్తాను. నువ్వు పోటీ చేయటం ఏంట్రా? అది నాకు పోటీగా? పిచ్చేమన్నా పట్టిందా నీకు? ఒంటి మీద స్పృహ ఉండే చెప్తున్నానన్నా. నేను పోటీ చేస్తున్నాను. నువ్వెలా పోటీ చేస్తావురా? వర్కర్స్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా లీడర్ కావచ్చు.
వాడు నా ముందు బచ్చగాడు. అయితే భయం ఎందుకు? పోటీ చేయనివ్వు. నాకు భయమా? నేనెవరో తెలుసా? నా వెనక ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎలక్షన్స్ జరగనివ్వు. ఎవరి వెనక ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. వాళ్ళకి సపోర్టా నువ్వు? నా వల్లే నువ్వు నీ భార్య ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని మర్చిపోకో. ఈ రవిగాడికి నీకు నీ భార్యకి ఇక్కడ పనిపించింది నేనే. అందుకు కావాలంటే థ్యాంక్స్ చెప్తాను. అలా అని రవిని పోటీ చెయ్యొద్దు అంటే నేను ఒప్పుకోను. చాలా థ్యాంక్స్ అన్నా. నేను నామినేషన్ వేసి వస్తాను.